హాయ్ అండి. రీసెంట్‌గా రైతు బజార్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకతను కూరగాయల గింజలు అవి సేల్ చేస్తూ ఉన్నాడు. సరే అని చెప్పి కొన్ని తీసుకున్నా. ఎప్పుడూ నేను నర్సరీలో తెచ్చుకునేదాన్ని. ఇదేమంటే ఇంట్లోనే తయారు చేసిన కంపోస్ట్ అనమాట. అంటే వెజిటబుల్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ అది ఉంటుంది కదా! ఫ్రూట్స్‌ది అది అంతా కూడా కొంచెం కోకోపీట్, మట్టి, అప్పుడప్పుడు కౌడంగ్ అది ఇది వేసుకొని ఇంట్లోనే చేస్తూ ఉంటాను. ఎలా పెట్టుకుంటున్నానో చూపిస్తా. ఇదేమంటే థర్మోకోల్ బాక్స్ అనమాట మొత్తం గూడా. ఇందులో మొక్కలు చాలా బాగొస్తాయండి. అయితే ఇంట్లో ఒకటుందని చెప్పేసి దానికి మంచిగా పెయింట్ వేశాను. అడుగున హోల్స్ అవి పెట్టి ఒక కొబ్బరి చిప్పలు గానీ, ఏవైనా పెంకుల్లాంటివి అడ్డం పెట్టేసాననమాట హోల్స్‌కి. అడుగున మంచిగా మట్టి వేసేసి, అలాగే ఒక లేయర్ కౌడంగ్, ఒక లేయర్ వచ్చేసి ఇసుక, ఒక లేయర్ మట్టి అలాగేసాననమాట. ఆకుకూరలకు ఎక్కువగా ఏంటంటే ఇసుకను కలిపిన మట్టిని వేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను లైన్స్ లాగా తీసుకొని గోంగూర గింజలేసేసా. ఇంకా దానిపైన మళ్ళీ ఆ గింజలన్నీ కవర్ అయ్యేలాగా సన్న లేయర్ లాగా మాత్రమే ఇసుక, ఇంకా మట్టిని కలిపి వేయాలనమాట. ఎక్కువ ఎక్కువ వేసేస్తే గింజలు అడుగున పడిపోతాయి. అవి చిగుర్లనేవి రావన్నమాట. మనకసలు తెలియదు. ఇవి ఎలాగొస్తాయో అని నాకొక చిన్న డౌట్. అంటే ఫస్ట్ టైమ్ గదా! కొత్త ప్లేస్ నుంచి తెచ్చాను అలాగా. అలాగే కొంచెం పాలకూర గింజలేసేసాను వేరొక టబ్‌లో. ఇంకొకటి తోటకూర గూడా వేశానండి. ఎలాగొస్తాయో చూడాలని నాకు చాలా వెయిట్ జేస్తున్నాననమాట. చాలా చిన్నగా ఉంటాయి గదా! తోటకూర గింజలు గూడా. కొంచెం సన్నని ఇసుక అలాంటిది కలిపి వేస్తే చాలా బావుంటుంది. చూద్దాం ఎలా వస్తాయో నెక్స్ట్ టైమ్ మీకు అప్డేట్ చేస్తా.